భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు శ్రీమద్ భగవద్గీతలోని 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారం వింటారు. విందాం మరి. శ్రీమద్ భగవద్గీతలోని 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారం మీకోసం. జ్ఞానం అంటే ఏమిటి? భగవానుడు అర్జునునితో ఈ విధంగా చెబుతున్నాడు. కౌంతేయ, ఈ శరీరము క్షేత్రము, దాని గురించి తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అని జ్ఞానులు చెబుతూ ఉంటారు. అన్ని శరీరముల యందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే. జ్ఞానము అంటే క్షేత్రజ్ఞులకు అనగా శరీరము ఆత్మలకు సంబంధించిన జ్ఞానము అని నా అభిప్రాయం. ఏది క్షేత్రమో అది ఎట్లుండునో, దాని వికారములు ఏవో, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవో, అలాగే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరో, అతని ప్రభావం ఏమిటో అన్నీ సంక్షిప్తంగా తెలుపుతాను విను. ఈ విషయాన్ని గురించి ఋషులందరూ కూడా అనేక విధాలుగా వివరించారు. వేదాలు వివిధ రీతుల్లో చెప్పాయి. హేతుబద్ధంగా శాస్త్రోక్తంగా బ్రహ్మసూత్రాలు బహువిధాల నిశ్చయించాయి. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 10 ఇంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియ విషయములు అనగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన సమస్తము క్షేత్రము అనగా శరీరము అని సంక్షిప్తంగా చెప్పబడింది. అభిమానము, డాంబికము లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనస్సు, వాక్కునందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, శుభ్రత, అంతఃకరణ స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ విషయములందు వైరాగ్యము, అహంకార రాహిత్యము, జన్మ, మృత్యు, ముసలితనము, వ్యాధులయందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట, భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు, మున్నగు వానియందు ఆసక్తి లేకపోవడం, ఇష్టమైనది ఇష్టం లేనిది ప్రాప్తించినా సమచిత్తంతో మెలగడం, ఇతర ఆలోచనలు లేని భక్తి, ఏకాంత ప్రదేశమున జీవనం, ప్రజల ఎడల ఆసక్తి లేకపోవడం, ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యము స్థిరంగా ఉండటం, తత్వజ్ఞానార్థ దర్శనము, దీనినే జ్ఞానము అంటారు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. భగవంతుడు ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? దేనిని తెలుసుకోవడం వల్ల మోక్షం లభిస్తుందో దాని గురించి చెబుతాను విను. అతడిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందాన్ని పొందుతాడు. అతడు సత్ అసత్తులకు అతీతుడు. ఆయన చేతులు, పాదాలు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. సర్వేంద్రియాల గురించి తెలిసినవాడు, కానీ వాస్తవానికి ఇంద్రియాదులకు అతీతమైనవాడు, ఆసక్తి రహితుడు, సమస్త జగత్తును ధరించి పోషించువాడు, నిర్గుణుడు, గుణానుభవములను అనుభవించువాడు. అతడు ప్రాణుల వెలుపల మరియు లోపల ఉన్నాడు. కదలడు, కానీ కదులుతూ కూడా ఉంటాడు. అతి సూక్ష్మ రూపుడు కనుక తెలుసుకొన శక్యం కాదు. అతి దూరము మరియు అతి సమీపమును కూడా ఉంటాడు. పరమాత్మ ఆకాశం వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపంలో ఉన్నాడు. అతడు సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా ఉంటాడు. వెలుగులకు వెలుగు, అంధకారానికి అతీతము, జ్ఞానస్వరూపుడు, జ్ఞానగమ్యము, సర్వప్రాణుల హృదయంలో స్థిరమై ఉంటాడు. ఇంతవరకు క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయముల గురించి సంక్షిప్తంగా వివరించాను. దీనిని చక్కగా గ్రహించిన నా భక్తుడు నన్నే పొందుతాడు. పునః జన్మలు ఎందుకు కలుగుతున్నాయి? ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఆది లేనివారు. రాగద్వేషాది వికారములు త్రిగుణాత్మకములు, ప్రకృతి నుండి ఉత్పన్నములైనవి. కార్యము కారణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే కారణము. సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువు. పురుషుడు ప్రకృతిలో ఉండి ప్రకృతి నుండి ఉత్పన్నములైన గుణాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఈ గుణముల సాంగత్యము వలన జీవాత్మకు ఉత్తమ నీచ జన్మలు కలుగుతున్నాయి. పునఃజన్మ లేకుండా మోక్షం పొందడం ఎలా? ఈ దేహంలో ఉన్న ఆత్మ వాస్తవముగా పరమాత్మే. అతడే ఉపద్రష్ట, భర్త, భోక్త, మహేశ్వరుడు అని పిలువబడుతున్నాడు. ఈ విధంగా పురుషుని ప్రకృతి స్వరూపమును తెలుసుకున్నవాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ కూడా పునర్జన్మను పొందడు. కొందరు ఆత్మను ధ్యానయోగము ద్వారా తమ హృదయంలో దర్శిస్తారు. మరికొందరు జ్ఞానయోగము ద్వారా, ఇంకొందరు కర్మయోగము ద్వారా ఆత్మను దర్శిస్తారు. ఈ
సాధనా మార్గముల గురించి తెలియని కొందరు ఇతరుల నుండి విని సాధన కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి వారు కూడా మృత్యువు నుండి నిస్సందేహంగా బయటపడతారు. ఓ అర్జున, చరాచరాత్మకమైన ప్రాణి ఏదైతే పుట్టుచున్నదో అది క్షేత్రజ్ఞుల కలయిక వల్లనే పుడుతున్నదని తెలుసుకో. దేహాలు నశిస్తున్నా పరమేశ్వరుడు నాశరహితుడు. ఆ దివ్యాత్మను ఎవడు చూస్తాడో వాడే నిజమైన చూపుగలవాడు. అన్ని ప్రాణులలో సమంగా ఉండే పరమేశ్వరుని దర్శించేవాడు తనను తాను హింసించుకోడు. అందువలన అతడు పరమగతిని పొందుతాడు. సకల కర్మలు ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయి. ఆత్మ కర్త కాదు అని ఎరిగినవాడు వాస్తవముగా సత్యాన్ని చూచేవాడు. వేరువేరుగా కనిపిస్తున్న ప్రాణులన్నీ ఒకే ఆత్మ యందు ఉన్నాయి. అట్లే అవి అన్నీ కూడా ఆ పరమాత్మ నుండియే విస్తరిస్తున్నాయి. ఇలా దర్శించేవాడు బ్రహ్మమే అవుతున్నాడు. ఆత్మ అనాది, నాశనం లేనిది, ఎట్టి కర్మలకు కర్త కాదు. కనుక ఆత్మకు కర్మలు అంటుకొనవు. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశము ఆత్మ దృష్టిలో సూక్ష్మమగుట వలన వాటి గుణ దోషములు ఆత్మకు అంటవు. అలాగే ఆత్మ అన్ని దేహాలలో ఉన్నప్పటికీ కూడా గుణ దోషములు దానికి అంటవు. ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశింపచేస్తున్నట్లే ఒకే ఆత్మ అన్ని ప్రాణులలోనూ ఉండి వాటన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది. ఈ విధముగా క్షేత్రజ్ఞుల యొక్క భేదమును మరియు ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందలి 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయము సమాప్తము. ఇంతవరకు మీరు వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విన్నారు. రేపటి కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వింటారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుభమస్తు. స్వస్తి.